మకర రాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పవచ్చును. శ్రమతో కూడినటువంటి పనులు చేయవలసి వస్తుంది. మిత్రులకు కొంత సహాయము మీ ద్వారా అందుతూ ఉంటుంది. ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు. దైవ కార్యక్రమం లోపల పాల్గొంటారు. మీ చేత కొంత దానం కూడా జరిగే అవకాశాలు ఈరోజు ఉన్నాయి. మకర రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామికి నమస్కరించి జిల్లేడాకుల మాల సమర్పించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారికి రోజు కలిసి వస్తుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. భార్య తరపున బంధువుల ద్వారా మీకు ఒక శుభవార్త అందుతూ ఉంటుంది. అమ్మమ్మ తరపు నుంచి కూడా కొంత శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలు కొనసాగుతాయి. నూతన ప్రదేశాలు వెళ్తారు, సందర్శిస్తారు. దైవ కార్యక్రమం లోపల పాల్గొంటారు. వ్యాపార రంగంలో మధ్యమ స్థాయిగా ఉన్నది. కుంభరాశి వారు ఈరోజు భద్రకాళి సమేత వీరభద్రస్వామినే నమః అని చెప్పి ఆ వరంగల్లో ఉన్నటువంటి భద్రకాళి మాతాకు నమస్కరించుకొని మీ పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చినట్టుగానే చెప్పుకోవచ్చును. ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. మీ యొక్క మిత్రుల ద్వారా మీరు కొంత మనసు ఇబ్బంది పడే మాటలు వినవలసి వస్తుంది. శత్రువులు కూడా పెరుగుతారు. మీరు సమయ పాలన పాటించకపోవడం వలన మీరు కొన్ని నిందలు ఎదుర్కోవలసి వస్తుంది. సమయాన్ని చక్కగా పాటించండి. మీకు అనుకూలత పెరుగుతూ ఉంటుంది. మీనరాశి వారు వ్యాపార రంగంలో మధ్యమ స్థాయి ఫలితాలు పొందుతారు. ఈ రాశివారు ఈరోజు దుర్గాదేవికి ఎర్రటి పుష్పాలు సమర్పించి 11 ప్రదక్షిణాలు దేవాలయం లోపల అమ్మవారికి చేయండి. మీకు కొంత అనుకూలత పెరుగుతూ ఉంటుంది.